ताता और सर नमस्ते अज्जी చేస్తే చాలా ట్రై చేస్తే కానీ మీ అదృష్టమో లేకుంటే ఆ బిడ్డ అదృష్టమో ఏమనుకో అర్థమే ధైర్యం ఉండండి బాగా చదువుతాడుందట చదువుతా ఉంది సార్ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువురే 1 to 5th వరకు మళ్ళీ హాస్టల్లో ఏమో సీట్ చిక్కినేసి అక్కడ పోయి చేర్చిరే మేమే సార్ పోయి చేసి వచ్చాము వాళ్ళకి పాపం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏమీ రాదు నేనే ముందు నుండి చేర్చేసి వస్తుంది సార్ కానీ ఇట్లా టూర్ కానీ తోడుకొని పోయి ఇంత నాకు రాపొద్దు మధ్యాహ్నం వరకు సెటిల్ అయిన ఇంకో వీళ్ళు అదో టెన్షన్ నాకే ఏమో ఎట్లయిపోయా నాకు ఎవరు సార్ ప్రిన్సిపాల్ మేడంకి లేదు వాళ్ళని అరెస్ట్ చేయండి లోపల పోయింది అర్థమవుతుందా సో చెప్పిండారు ఏమో పని గురించి మాట్లాడతాను చెప్పిండారు ఈ వారంలో సీఎంతో మాట్లాడుకొని ఏమో చేసి పెడతాను నా వల్ల ఏమైందో అది చేసి పెడతాను అర్థమవుతుంది మీరు ధైర్యంగా ఉన్నాడా దయచేసి ధైర్యంగా ఉన్నాడా నీ బాధ మేము చెప్పే కాయలేదు ధైర్యం కూడా చెప్పొచ్చు అంతే అర్థమవుతుంది కూతురు బాగుడుకుని బాధ ఎంత బాగుంటుందో తండ్రికే తెలుస్తుంది తల్లి తండ్రి ముందు బిడ్డలు పోతే ఎంత బాధగా ఉంటుంది సార్ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂ ಸರ್ ಮಗುಗೆ ಅವನು ಹುಷಾರೇ ಇರೋದಿಲ್ಲ తప్పీగా వాళ్ళు పిలుచుకుంటారు కదా నాకానే కావాలని మళ్ళీ వాళ్ళ అమ్మకి ఏమన్నా తెస్తాను కావాలా మమ్మీ అని అడిగి సార్ నాకు కొత్త బట్టలు కానీ కావాలా నాకు పాత వద్దు అని బొమ్మడి చేస్తుంది సార్ ఏమన్నా కానీ కావాలంటే తీసినే తీసేవాళ్ళు బాధ నాకు తెలుసు ధైర్యం తీసుకోండి ఎట్లా సార్ ధైర్యం చేసుకునేది పాప చూడండి సార్ పాపం తెలుసు ఇట్లుండే పాపని ఎట్లా సార్ మర్చేక్ అవుతుంది కళ్ళకి అట్లా నేను వీటిని ఎట్లా సార్ మర్చేస్తాము ధైర్యం తీసుకోండి అతను ఇప్పుడు భగవంతుని పోయిందేమో తెలీదు అర్థమవుతుంది సీఎం దగ్గర మాట్లాడాను సర్కార్ దగ్గర మాట్లాడాను అర్థమవుతుందా సో దయచేసి మన 5 లక్షలు పంపిస్తే అర్థమవుతుందా సో మళ్ళీ అమౌంట్ మాట్లాడాను తెప్పిస్తారు అది ముఖ్యం కాదు మనకి పోతుంది అది ముఖ్యం కాదు చేసి కొంచెం ధైర్యం తీసుకోమ్మా దయచేసి నీకు ఎంత చెప్పినా తక్కువ నేను నీకు ఎంత చెప్పినా తక్కువ వాడు నా బాధ అవుతావు అని చూసి చెప్పండి పొరిగిపోతే కాలే ఉడిపించుకొని ఎక్కాలి ఉడిపించుకొని ఎక్కాలి నైట్ అంతా బోట్లు దింపి ఏమన్నా సిక్తారేమో కానీ నాకు సెటిల్ పెడతా జట్లో ఒక మనిషి ఉండు కదా సార్ వీళ్ళు 7 జనంని తోడుకొని అయ్యప్ప చేయి పట్టుకొని ముందుకు తోడుకొని పోయిండాడండి సార్ ఏంటంటే అక్కడి నుంచి మన ఇంటి పక్కలోనే ఉండేది వాళ్ళు ఇంకొక పాపని కాపాడిండారు ఆ పాప చెప్పిందంట 7గురిని తోడుకొని పోయిండేది ఆ సారేనంట ఆ సార్ తాగేసిండాడంట తాగేసి అంత దూరం అలలు వచ్చే వరకు తోడుకొని పోయినాడంట 7 జన్మ సీఎం ఏమో లెటర్ ఎత్తుకొస్తాను మళ్ళీ ఎత్తుకొస్తాను సీఎం అర్థమవుతుంది తీసుకోండి నాకు కూడా అర్థమవుతుంది దయచేసి
వీళ్ళే సార్ చెక్ తీసుకోండి. ఏం అతను కూడా భగవంతుడు వెళ్ళిపోయినామా నన్ను సాకిన దానికి వేరు తీసుకోండి నీకు చెప్పాల్సి పోతే నీతి పోతే 2 గంటల రాత్రి పోతే సిగ్గులేదు ఆ ఉద్యోగంలో పోటీ ఏమన్నా చెప్తారని ఆ పొద్దు వచ్చింది నాకు మాట్లాడి అంతా ఆడండి అందు పరిస్థితి నాకు కాలేదు ఆ పొద్దు వచ్చింది ఆ పొద్దు లోన్ గుడ్లేసుకుపోతున్నాను అందరినీ వీళ్ళు వచ్చి ముందు పోస్ట్ మార్టంకి చిన్నప్పుడు పోస్ట్ మార్టం చూడలేదు అది నా బిడ్డలు అట్లా ముందు నాకు చూస్తాను అప్పుడే నాకు మీరు చూడలేదు నేను చూస్తే వీళ్ళంతా లోన్ వినే ఎవరు అర్థమైంది ధైర్యం తీసుకోండి ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ನನ್ನ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್ಕಾರನ ನಾಳೆ ನೋಡೋರ ಕರೆದು ಮಾತಾಡ್ತಾರಂತೆ ಕರೆದು ಮಾತಾಡಿ ನೀನು 5 ವರ್ಷ ನನ್ನ ವಿಷಯ ಸಂಬಂಧ ಬೇಕಾಗಿಲ್ಲ ಮನೆ ನಿಮ್ಮ ಕೆಲಸ ಸೇಮ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ ಇವೆಲ್ಲ ಈ ಮಂತ್ ಈ ತಿಂಗಳೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಅದೇ 4 ದಿನಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಬೇಕು ನಾನು ಸುಮಾರು ಮೇಲೆ ರಿಪೋರ್ಟ್ PM ರಿಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು ಬಂದಮೇಲೆ ಎಲ್ಲ ಮಾಡಿಸ್ಬೇಕು ಎಸ್ ಪಿ ಇದ್ದಾರೆ ಎಲ್ಲ ಹೇಳಿದ್ದೀನಿ ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀನಿ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಕೊಟ್ಟು ಹಾಂ మన కాలోని కదా కదా మరికిందా ఏం చేస్తున్నా వాడదా ఉన్నాడు వెంకరామన్ ఉన్నాడు ఏం కాదు చెప్పు ఏం కాదు మీరు సార్ నేను కట్టాకండి నేస్త్రి కాదు మీరు కట్టించుకున్నా మీరంతా రోజు కూర్చొని మాట్లాడుకున్నా నా నెంబర్ వస్తాను మీరంతా కూర్చొని మాట్లాడమంటారు నేను నెంబర్ వస్తాను నాదేమన్నా అర్థమా ఇంత కూర్చొని మాట్లాడుకున్నా ಸರ್ ಇಬ್ಬರು ಸ್ಟಾರ್ಟ್ చేయండి ಮೊನ್ನೆ ಪ್ರಭಾಕರ್ ನಾನು ಒಂದು ಸ್ವಲ್ಪ ಏನೋ ಇದು ಮಾಡಿದ್ದೀನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ పెద్దోళ్ళ వయసు నాకు వయసు అయింది పెద్దోళ్ళ చంద్రుడు చెప్తాను